హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి కోసం ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతో కెమికల్స్ ఏమీ లేకుండా ఆరోగ్యకరమైన వినాయకుని మన చేతుల ద్వారా తయారు చేసుకోవచ్చు. దానికోసం గోధుమ పిండి, పసుపు, వాటర్ని కలుపుకొని దాని సహాయంతో ఇంట్లోనే వినాయకుడిని తయారు చేయడానికి ముందు బేస్ ప్రిపేర్ చేసుకోవాలి. బేస్ కోసం కొంచెం పసుపు ముద్దను తీసుకొని దాన్ని బేస్ కింద పెట్టుకోవాలి. తర్వాత కాళ్ళు కోసం కొంచెం పసుపుని తీసుకొని కాల్ షేప్ పెట్టుకోవాలి. వినాయకుడు బొజ్జ కోసం రౌండ్గా కొంచెం పెద్ద సైజు రౌండ్ తీసుకొని దాని మీద బేస్ చేయాలి. బాడీ కోసం కొంచెం పసుపుని తీసుకొని నేను ఏ విధంగా చేస్తున్నా ఆ విధంగా షేప్ ఇచ్చుకోవాలి. షేప్ కోసం నేను ఇక్కడ టూత్పిక్ని యూజ్ చేశాను. హ్యాండ్స్ని ఈ విధంగా సెట్ చేసుకున్నాను. గణపయ్య మెడల కండువా కోసం పసుపు ముద్దలో కొంచెం కుంకుమ వేసి ఈ విధంగా చేశాను. తల కోసం ఇంకొక పసుపు ముద్దను తీసుకొని ఈ విధంగా పెట్టాను. అదేవిధంగా చెవుల కోసం ఇంకొక చిన్న పసుపు ముద్దలను తీసుకొని చెవులు ఈ విధంగా తయారు చేశాను. తొండం కోసం కొంచెం పసుపును తీసుకొని తొండాన్ని ఈ విధంగా తయారు చేశాను. కిరీటం కోసం కొంచెం పసుపును తీసుకొని ఈ విధంగా షేప్ని ఇచ్చాను. బొజ్జ గణపయ్య కళ్ళు కోసం ఇక్కడ నేను లవంగాలను ఉపయోగించాను. ఈ విధంగా తయారు చేసుకున్న గణపయ్యని పూజించడం ద్వారా ఎంతో మంచి జరుగుతుంది. పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.